దశాబ్దం కిందటి మాట హైదరాబాద్ను ఆనుకుని ఉన్న ఓ ప్రభుత్వ భూమిపై కేసులున్నాయి. వాటి విషయంలో ప్రైవేట్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ కొందరు ఓ ఐఏఎస్ అధికారిని ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించడం నా బాధ్యత, సహకరించేది లేదు అని ఆయన తేల్చి చెప్పారు. వెంటనే వాళ్లు ఓ రాజకీయ నేతను ఆశ్రయించారు. అక్కడి నుంచి ఉరుములాంటి మౌఖిక ఆదేశం. అయినా సరే చేయలేనని సమాధానం. కావాలంటే బదిలీ చేసుకోండి, ఆ పని మాత్రం చేయలేనని స్పష్టీకరణ. ఏడాది కిందట హైదరాబాద్లోనే మరో భూమి వ్యవహారం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాలని రాజకీయ నాయకులు చెప్పారు. సదరు బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు సరికదా. చట్టానికి దొరకకుండా ఎలా చేయవచ్చో కూడా సూచించారు. విలువైన భూమి ప్రైవేటు పరమైంది. ఆ ఐఏఎస్ కు కొన్ని కోట్లు దక్కాయి. అఖిల భారత సర్వీస్ అధికారులు మారిన తీరుకు నిదర్శనమిది. ఒకప్పుడు ప్రజోపయోగ పథకాలకు రూపకల్పన చేసి పాలనను ప్రజలకు చేరువ చేసిన ఐఏఎస్లు ఇప్పుడు రాజకీయ నాయకులతో అంటకాగుతూ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి బదులుగా కొందరు వాటిని ధారాదత్తం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. తప్పును ఒప్పు చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఒప్పును కూడా తప్పుగా మారుస్తున్నారు. ఒకప్పుడు ఉదయం 9 గంటలకు క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి పాఠశాల, హాస్టల్, ఆసుపత్రి వంటి వాటిలో ఆకస్మిక తనిఖీలు చేసి అపసవ్య ధోరణులను చక్కదిద్దిన వారు కాస్త ఇప్పుడు వారే అపసవ్య దిశలో పయనిస్తున్నారు. ప్రజలకు మేలు చేసే ఫైళ్ల మీద కాకుండా వీరి దృష్టంతా తమకు లబ్ధి చేకూర్చే లిటిగేషన్ ఫైళ్ల మీదే ఎక్కువ ఉంటుంది. లిటిగేషన్ ఎంత ఎక్కువ ఉంటే వీరు తీసుకునే ఆమ్యామ్యాల విలువ అంత పెరుగుతుంది. ఒకసారి డీల్ కుదిరితే చాలు, ఇక ఫైల్ పని సాఫీగా సాగిపోయినట్లే. అప్పటి వరకు అక్రమం కూడా సక్రమం అయిపోతుంది. 100 కోట్ల ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరంగా మారిపోతాయి. ఇలాంటి అధికారుల ఆస్తులు అమాంతం పెరిగిపోతాయి. 20 నుంచి 30 ఏళ్ల కిందట కూడా ఇటువంటి వారు కొందరు ఉండేవారు. కానీ అత్యధికులు ప్రజా ప్రయోజనమే పరమావధిగా ఆలోచించేవారు. ఇప్పుడు మాత్రం దానికి రివర్స్ లో పరిస్థితి తయారైందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.